దాన్ని పక్కనకి చేసేయడం చేస్తే ఏమవుతుంది, ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని తీసి పక్కన పెడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటి అసలు సంగతి అంటే వైసీపీ టైంలో పెట్టారండి అని తెలుగుదేశం ఎవడో చెప్తాడు. తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి పోతారు, ఎమ్మెల్యే చెప్తాడు. అంటే ఇక్కడ అసలు విషయం ఏంటి, ఈ వ్యాపారస్తుడు మారిపోయి వీళ్ళ వ్యాపారస్తులు రావాలి. ఇది గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది, పూర్ మీద అటాక్ వెళ్తుంది. ఆ పూర్ ఫీలింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. అది అసలు ఇంతకుముందు అట్టుందా? ఒక రకంగా చెప్పాలంటే జగన్ హయాంలో వెచ్చలవిడిగా పేదల లైఫ్ వచ్చింది. ఇప్పుడు మీకు నాకు తెలుసు విజయవాడలో స్వరాజ్ మైదాన్, అంటే ఇప్పుడు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ స్వరాజ్ మైదాన్ అంటాం దాన్ని. ఆ పక్కన చంద్రబాబు గారి టైంలో రైతు బజార్ పెట్టారు. ఆ కృష్ణవేణి కాలేజ్ ఉండేది యువతల పెట్టారు. ఆ రైతు బజార్ బయట 4 పెట్టుకునేవాళ్ళు, దాన్ని ఏమంటారు బుట్టలు, పళ్ళ బుట్టలు. అవి కూడా కూరలన్నీ లోపల అమ్ముతారు, బయట పండ్లు. అవి కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది జగన్ వచ్చాక ముందు కొన్ని బళ్ళు వచ్చినాయి, తర్వాత అసలు అది ఎవరు ఎక్కడికి వెళ్ళే రోడ్డు, అది గవర్నర్ బంగ్లాకి వెళ్ళే రోడ్డు. రోడ్డు ఆపడేశారు ఇప్పుడు జగన్ వచ్చాక. అది టోటల్ గా రోడ్డు క్లోజ్ చేసి పడేసి రాజ్భవన్ లోకి ఎట్ట వెళ్ళాలంటే త్రూ అటు పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి చుట్టూ తిరిగి అలా వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ రోడ్డు బ్లాక్ అయిపోయింది. ఇదివరకు అదేంటి ఓపెన్ పెద్ద రోడ్డు, అది ఎక్కడికి వెళ్ళాలి, ఏలూరు రోడ్లోకి వెళ్ళేటటువంటి రోడ్డు, డైరెక్ట్ రోడ్డు అది. కాకపోతే గవర్నర్ కోసం ఖాళీగా అక్కడ, లేకపోతే గవర్నర్ కి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అందరూ వెహికల్స్ దాని ముందు నుంచి వెళ్తే అన్న